వామాచారాన్ని మిస్యూజ్ చేయకూడదు, దశ మహావిద్యలు మనకి తప్పుగా అర్థం కాకూడదనే ఉద్దేశంతో అనేక మంది పెద్దలు ఈ దశ మహావిద్యలకి అంతగా ప్రాచుర్యం రాకుండా ఈ కలియుగంలో తప్పుదారుల్లోకి మనల్ని పెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆది శంకరాచార్యులు లాంటి వాళ్ళు అతి కొద్ది మందికి మాత్రమే ప్రాచుర్యం ఇచ్చారు. ఎస్పెషల్లీ త్రిపుర సుందరి దేవికి మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. దశ మహావిద్యలలో ఒక దేవత మాత్రమే త్రిపుర సుందరి, ఇంకా 9 మంది దేవతలు ఉన్నారు. మరి ఆ 9 మందిలో కూడా శాంతి దేవతలు, ఉగ్ర దేవతలు కూడా ఉన్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క విషయానికి చాలా పవర్ఫుల్. శ్యామలాదేవి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సరస్వతీదేవికి తంత్ర రూపంగా చూస్తే కనుక శ్యామలాదేవి అండ్ మహాత్రిపుర సుందరి దేవికి రైట్ హ్యాండ్. ఆవిడ సామ్రాజ్యానికి మొత్తం మెయింటెనెన్స్ అంతా ఈవిడే. అండ్ శ్యామలాదేవి లేకోకుండా మాత్రం త్రిపుర సుందరి దేవికి పని జరగదు. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా, ప్రతి పొలిటీషియన్ ఇంట్లో కూడా శ్యామలాదేవి విగ్రహము, ఫోటోను కంపల్సరీ కనబడుతుంది. అలాగే సరస్వతీదేవి అంటే ఏంటి? మనకి విద్యనిస్తుంది. మీరు మీ పిల్లల్ని అతి పెద్ద స్థాయిలో చూడాలి అనుకుంటే, అందులో సక్సెస్ఫుల్ బాగా పేరు రావాలి అనుకుంటే గనక రాజశ్యామలాదేవిని మాత్రం మర్చిపోకండి. జనవరి 30వ తారీఖు నుంచి రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఆ పూజా విధానం మీరు యూట్యూబ్ లో పెద్దవాళ్ళందరూ చెప్పారు, అది ఫాలో అవుకుంటూ మర్చిపోకుండా శ్యామలాదేవి నవరాత్రులు పాటించండి. అనేక సత్ఫలితాలని పొందండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.